రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఆందోళన రోజురోజుకు పెరుగుతోంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి సరిపడినన్ని లారీలు లేకపోవడంతో కేంద్రాల వద్దే వేలాది వడ్ల బస్తాలు పేరుకుపోతున్నాయి. దీంతో వర్షం పడితే పంట నష్టపోతుందేమోనని రైతులు రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. టార్పలిన్ కవర్లో నిల్వ సౌకర్యాలు కూడా తగినంతగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ధాన్యాన్ని తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మీరు రైతులేనమ్మా? निकल కలిసిన వాళ్ళకి వేసుకుంది ఫోటో.
पानी बदलो जनानी का होना उल्टी आ रही थी पानी ఉండవాడు ఎవరు తొడకమారు అమ్మ నీకు ఒకసారి పెద్దరైతే నేను రమ్మంటుండే కదా రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అయితే రైతుల ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయి. అంటే సరిపడిన ఈ లారీలు లేక రైతులైతే కళ్ళాల వద్దనే కాపలా ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా ధాన్యం తరలించకపోవడంతో ఇప్పుడు కొత్తగా వస్తున్న రైతులకు స్థలం సరిపోక రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇక్కడ ప్రత్యేకించి ప్రాబ్లం ఏంటి? అకాల వర్షాల వల్ల మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి? అంటే లారీలు కూడా వస్తలేవని తెలుస్తుంది. ఈ ట్రాన్స్‌పోర్ట్ వల్ల మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి? మాది రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాలరావుపల్లె గ్రామము. ఇది దాదాపు ఈ మండలంలో పెద్ద సెంటరు. ఇక్కడ రోజు 2 లారీలు వచ్చి లోడ్ చేసుకునే అంత లేబర్స్ ఉన్నారు. రాసులు కూడా ఉన్నాయి. కానీ లారీలు రాక రైతులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ అకాల వర్షంతోటి కుప్పలు నానడం, మళ్ళీ వర్షం పడితే మాత్రం ఇక రైతులకు బాగా నష్టం జరుగుతుందని కోరుచున్నాం. గవర్నమెంట్‌కు తెలియజేయనిది ఏమనగా రోజుకు 2 వెహికల్స్ వచ్చి లోడ్ చేసుకొని వెళ్తే రైతులకు ప్రాబ్లం ఉండదని నేను కోరుకుంటున్నాను. అంటే మీరు ఎన్ని ఎకరాలలో పంట పండించారు? మీకు గిట్టుబాటు ధర వచ్చిందా? ఎలాంటి ఇబ్బందులు ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? ఇప్పుడు నాకు ఇప్పటి వరకు నేను 10 ఎకరాల దాకా పొలం వేస్తున్నా. నాకు లాభమే. ఈ సెంటర్‌లో అమ్మితే ఐకేపీ సెంటర్ తోటి లాభమే. కానీ మాకు లారీలో వస్తే మాకు ప్రాబ్లమ్స్ జరగాయని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మరికొంతమంది రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి అన్న, మీరు ఎంత పంట పండించారు? మీరు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అది రాజమండ్రి జిల్లా తంగలపల్లి మండలం గోపాలరావుపల్లిలో నిన్న కురిసిన అకాల వర్షానికి చాలా నష్టపోయినాం. గవర్నమెంట్ తొందరగా లారీలు పంపించి కొనుగోలు చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం చాలా ఒంటిగా ఉన్నది. తొందరగా వేగవంతంగా రైతులను కష్టపడకుండా తొందరగా లారీలో పంపించి జోగాలని కోరుతున్నాం. ఇక్కడ మరికొంతమంది ఇక్కడ కేంద్రం నిర్వాహకులు ఉన్నారు. వారిని అడిగి ఈ కొనుగోలుకు సంబంధించిన అంశం అయితే అడుగుదాం. సార్ చెప్పండి, అంటే ఈ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఎలాంటి జాప్యం జరుగుతుంది? ముఖ్యంగా ఆ లారీలు సరిపడిన లారీలు వస్తలేవు అంటూ కూడా రైతులు చెప్తున్నారు. ఈ సమస్యను ఎలా అధిగమించబోతున్నారు? వాస్తవానికి లారీల కొరత అనేది లేదు. కాకపోతే ఏంటంటే మనకు సెంటర్కు ఒకటే వెహికల్ అనేది గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. ఇక్కడ కొంచెం పెద్ద సెంటర్ కాబట్టి మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏంటంటే రోజుకొక లారీ వస్తున్నప్పటికీ మేము లోడ్ చేసి పంపిస్తున్నాం. బట్ ఇక విషయం ఏంటంటే అక్కడ వెళ్ళేసరికి మిల్లులో సీరియల్ ఉండడం వల్ల అక్కడ జాప్యం జరుగుతుంది. అదేవిధంగా సఫిషియెంట్ అమాలీస్ అక్కడ అందుబాటులో లేరని చెప్పేసి మిల్లర్లు అంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే 2 రోజులు 3 రోజులు జాప్యం అనేది వాస్తవానికి జరుగుతూ ఉన్నది. అయితే దాన్ని అధిగమించడానికి మేమేం చేస్తున్నామంటే నిన్ననే మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియర్ ఆదేశాలు ఏమొచ్చినాయి అని అంటే స్థానికమైనటువంటి ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అంటే ట్రాక్టర్స్ కానీ, డీసీఎంలు కానీ, లారీలు కానీ ఏమన్నా దొరికినటువంటి అందుబాటులో ఉన్నటువంటి వాహనాలను ఉపయోగించుకొని మనం ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు మనము ధాన్యాన్ని పంపించినట్టయితే రైతులకు ఇబ్బంది కలగదని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మార్నింగ్ స్థానికమైనటువంటి ట్రాక్టర్ యాజమాన్యంతో కూడా మాట్లాడడం జరిగింది సార్. అంటే ఇంతవరకు ఎంత ధాన్యాన్ని సేకరించారు? ఇంకా ఎంత ధాన్యాన్ని సేకరించే లక్ష్యాన్ని పెట్టుకున్నారు కేంద్రం తరఫున? ఈ కేంద్రం తరఫున దాదాపుగా మా సెంటర్కు ఇప్పుడు ఒక 35 నుంచి 40 లారీల అని టార్గెట్ ఉంది.
అందులో భాగంగానే మేము ఇప్పటి వరకు ఒక 6 లారీలు పంపించడం జరిగింది. ఈరోజు కాంట నడుస్తూ ఉంది. ఇప్పుడు లారీ వచ్చినట్టయితే మేము మళ్ళీ దాని తూకం వెంటనే లోడింగ్ చేసి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ పని అంటే జాప్యం అనేది లేదు. మాకు సఫిషియెంట్ లేబర్స్ ఉన్నారు, మా కమిటీ మెంబర్స్ ఉన్నారు, టార్పాలిన్స్ ఉన్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎల్లవేళలా మా కమిటీ సభ్యులు ఇక్కడ జాగ్రత్తలు వాళ్ళకు చెబుతూ, సూచనలు ఇస్తూ, సలహాలు ఇస్తూ అందుబాటులో ఉండడం జరుగుతుంది. మొత్తానికి వరి కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామంటూ కూడా రైతులు చెప్తున్నారు. కానీ అలాంటిది ఏంటి లేదు అంటూ కూడా కేంద్రం నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి. సరిపడినన్ని లారీలు తమకు కేటాయించాలంటూ కూడా వారు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. సేకరించే ధాన్యాన్ని త్వరగా మిల్లులకు అయితే పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా ఆ కేంద్రం నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల పరిస్థితి. కెమెరామెన్ కార్తీక్తో రాజు, ప్రైమ్9 న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.